శ్రీమాత శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ నమః. వారాహీదేవ్యే నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే పీఠం, అన్నప్రసాద పీఠం, రామన్నపేట, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ శ్రీమాత్రే పీఠం. ఈ శ్రీమాత్రే పీఠంలో 116 దేవతామూర్తులు ఉన్నారు. కాశీ తర్వాత కాశీ లాంటి క్షేత్రంగా ఈ శ్రీమాత్రే పీఠం ఉంది. కాశీలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు, అన్నపూర్ణ తల్లి, 17వ శక్తిపీఠంగా విశాలక్ష్మీదేవి శక్తిపీఠంగా, మరియు కాశీ క్షేత్రానికి వారాహీమాత అమ్మవారు ఉన్నారు. అదేవిధంగా ఈ శ్రీమాత్రే పీఠంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు, అన్నపూర్ణ తల్లి, 17వ శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు, అమ్మవారితో పాటుగా మన పీఠంలో 18 శక్తిపీఠాలు ప్రతిష్టా కార్యక్రమం జరిగినాయి. అదేవిధంగా మాఘమాసంలో వారాహీమాత ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. కావున అక్కడ ఉన్న దేవతామూర్తులందరినీ ఈ శ్రీమాత్రే పీఠంలో ప్రతిష్టా కార్యక్రమంగా జరిగినాయి మొత్తం నేను. అందుకని కాశీ తర్వాత కాశీ లాంటి క్షేత్రంగా ఈ శ్రీమాత్రే పీఠం ఉంది. కావున మాఘమాసంలో మన పీఠంలో వారాహీమాత ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. ఈ వారాహీమాత అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమానికి 1,116 సార్లు లలితాపారాయణ చేద్దామని అమ్మవారు దైవ సంకల్పంగా అనుగ్రహం ఇచ్చింది నాకు. కావున 1,116 సార్లు నేను ఒక్కడనే చదవలేను కాబట్టి 50 మంది భక్తులందరికీ అమ్మవారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కళ్ళు లలితాపారాయణ చేయమని నేను చెప్పాను. 4 మాసాలు మట్టి ప్రతి ఒక్కళ్ళు లలితాపారాయణ చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కళ్ళు శ్రీమాత్రే నమః, వారాహీదేవ్యే నమః, లలితా సహస్రనామ పారాయణ వచ్చిన వారందరూ భక్తి శ్రద్ధలతో నిష్ఠా నియమాలతో ప్రతి ఒక్కళ్ళు లలితా సహస్రనామ పారాయణ చేయవలసిందిగా కోరుతున్నాము. అలా చేయటం వల్ల మీకు నోటి శుద్ధి, మీ గృహంలో ఏమనుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అమ్మవారి దయ వల్ల, వారాహీదేవి మాత దయ వల్ల. కాబట్టి మీ గృహంలో ఒక వైబ్రేషన్ వస్తుంది. ఈ లలితా సహస్రనామ పారాయణ అంత మంచిది. అలా చదివిన తర్వాత శ్రీమాత్రే పీఠమైన శ్రీమాత్రే పీఠం ధర్మకర్త అయిన నేను బ్రహ్మశ్రీ LVS ప్రసాద్ శాస్త్రి గారి ఫోన్ నెంబర్ 9949892755కి వాట్సాప్ ద్వారా మీరు ఎన్నిసార్లు పారాయణ చేశారో ఆ పారాయణ వాట్సాప్ ద్వారా పంపించండి. అది నేను అంతా ఇక్కడ కౌంట్ చేసుకుంటాను. కావున ప్రతి ఒక్క భక్తులు ఇంట్లో కానీ లేదా ఒక 10 మంది కలిపి గ్రూపుగా ఒక దేవస్థానంలో కానీ ఒక మంచి ప్రదేశంలో కానీ శ్రీమాత్రే నమః, వారాహీదేవ్యే నమః అని ప్రతి ఒక్కళ్ళు చదవండి. అంతా మీకు మంచి జరుగుతుంది. ఈ లలితాపారాయణ అంత శక్తివంతమైనది. కావున ప్రతి ఒక్కళ్ళు లలితాపారాయణ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కార్తీక మాస పౌర్ణమి నాడు ఈ వారాహీమాత అమ్మవారికి 7 నదులు 7 నదుల నుంచి తెచ్చిన జలంతో మరియు ఆవు పాలతో ఈ వారాహీమాత అమ్మవారికి అభిషేకం జరుగుతోంది. కావున ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ వారాహీమాత అభిషేకంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందవలసిందిగా కోరుతున్నాము. మాఘమాసంలో వారాహీమాత ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ లలితా సహస్రనామ పారాయణ తెలుగులో కానీ
ఇంగ్లీషులో కానీ ఇతర లాంగ్వేజ్లో కానీ ఏ భాషలో వచ్చినా సరే భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా ప్రతి ఒక్కళ్ళు లలితాపారాయణ చేయవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత శ్రీమాత్రే నమః. అదేవిధంగా నేను పెట్టిన మెసేజ్ని ప్రతి ఒక్కళ్ళు ప్రతి గ్రూపుల్లో పెట్టి వారాహి మాత అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందవలసిందిగా కోరుతున్నాము. ప్రతి గ్రూపుల్లో పెట్టండి, ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి, ప్రతి ఒక్కళ్ళు లలితాపారాయణ చేయండి. అంత అమ్మవారి అనుగ్రహిస్తుంది. వారాహి మాత ఎవరెవరు చేశారో, ఎంతంత చేశారో, ఎంతమంది ప్రోత్సహిస్తున్నారో ఈ పారాయణకి అమ్మవారికి అన్నీ తెలుసు. మీ మనసుల్లో ఏమనుకుంటున్నారో, ఏ కోరికలు అనుకుంటున్నారో ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి ఈ వారాహి మాత అమ్మవారు ప్రతిష్టా కార్యక్రమానికి, స్థల శుద్ధికి అమ్మవారికి ఇక్కడ వైబ్రేషను విపరీతంగా ఉంటుంది. కాబట్టి అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి ఇక్కడ అతి త్వరగా. కావున ప్రతి ఒక్కళ్ళు మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని శ్రీమాత్రే నమః వారాహీదేవియే నమః అనుకుని ప్రతి ఒక్కళ్ళు లలితా సహస్రనామ పారాయణ చేయండి. వారాహి మాత అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే పీఠం రామన్నపేట, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ శ్రీమాత్రే పీఠం. ఈ పీఠానికి ధర్మకర్త అయిన బ్రహ్మశ్రీ LVS ప్రసాద్ శాస్త్రి గారి ఫోన్ నెంబర్ 9949892755కి వాట్సాప్ ద్వారా మీ లలితా పారాయణ ఎన్నిసార్లు చదివారో ఆ పారాయణ పంపించవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ నమః. హర హర మహాదేవ శంభో శంకరాయ నమః. అదేవిధంగా ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు మన పీఠంలో ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారికి ఉదయం 5 గంటల దగ్గర నుంచి మన పీఠంలో స్వామివారికి రుద్రాభిషేకాలు జరుగుతాయి. మరియు 4 సోమవారాలు ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతాయి. పౌర్ణమి నాడు ఏకాదశి రుద్రాభిషేకము, లక్ష్మ బిల్వార్చన, 12 కిలోల అన్నంతో అన్నాభిషేకము, మరియు రాత్రి 7 గంటలకు లక్షవత్తుల దీపోత్సవం, మాస శివరాత్రి నాడు ఏకాదశి రుద్రాభిషేకము మరియు శివ కళ్యాణం జరుగుతుంది. కావున మీ యొక్క గోత్రనామాలతో ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు చేసినందుకు గాను 1116 ఇచ్చిన ఎడల మీ యొక్క గోత్రనామాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా మన పీఠంలో ఎంతమంది ఇచ్చారో గోత్రనామాలు అవన్నీ కార్తీక మాసం అయిన తరువాత వచ్చే నెల 22వ తారీఖు 23వ తారీఖు కాశీ క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారికి మరియు కేదారేశ్వర స్వామి వారికి మీ యొక్క గోత్రనామాలతో అభిషేకం జరుగుతుంది. అక్కడ కూడా అన్నిటికీ కలిపి 1116 మాత్రమే. కావున ఆసక్తి ఉన్న భక్తులు ఈ నెంబరు 99498927కి ఫోన్ చేసి ఏమన్నా సందేహాలు కానీ డౌట్స్ కానీ ఉంటే నన్ను సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ నమః. వారాహీదేవియే నమో నమః. శ్రీమాత శ్రీమాత్రే నమః.